Welcome friends, welcome to the current affairs session. The current affairs based on హిందూ న్యూస్ పేపర్. ఈరోజు మన సెషన్లో భాగంగా మొదట డిస్కస్ చేయబడే ఆర్టికల్ పాలిటీకి సంబంధించి రిలేటెడ్ టు ద పాలిటీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. కోర్ట్ పర్మిట్స్ హేమంత్ సోరెన్ టు అటెండ్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇటీవల ఒక ల్యాండ్ స్కామ్లో అండ్ అదేవిధంగా పిఎంఎల్ఏ యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కరప్షన్ ఛార్జెస్ పైన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. బిఫోర్ అరెస్ట్ 1 day ముందు హీ హ్యాజ్ రిజైన్ ఫర్ హిజ్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అన్నట్టు. చీఫ్ మినిస్టర్ పోస్ట్కి అతను రిజైన్ చేసి అతని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి చీఫ్ మినిస్టర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. అలా కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఓల్డ్ చీఫ్ మినిస్టరు కొన్ని అనివార్య కారణాల వల్ల రిజైన్ చేసి ఆ పార్టీకి తగినంత నెంబర్ ఉన్నప్పుడు కొత్త చీఫ్ మినిస్టరు అతను కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ సీఎం ఎప్పుడైతే రిజైన్ చేస్తాడో అతని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు కూడా డీమ్డ్ టు బి రిజైన్డ్, వాళ్ళు కూడా రిజైన్ చేసినట్టుగానే భావిస్తారు. కొత్త సీఎం అపాయింట్ చేసినప్పుడు కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వస్తుంది, ఆ కంపోజిషన్ కూడా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే సీఎం అండ్ మంత్రిమండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఫ్రెష్గా లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క విశ్వాసాన్ని పొందాల్సి ఉంటుంది. ఇలా విశ్వాసాన్ని పొందడానికి కండక్ట్ చేసేటువంటి టెస్టే ఫ్లోర్ టెస్ట్, లేదా దాన్నే మనం కాన్ఫిడెన్స్ మోషన్ కూడా అంటాం. ఈ కాన్ఫిడెన్స్ అంతకు విరుద్ధంగా ఆపోజిషన్ పార్టీస్ ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు సభ యొక్క విశ్వాసాన్ని కోల్పోయిందని భావిస్తాయో అప్పుడు అపోజిషన్ పార్టీస్ పెట్టేటువంటి తీర్మానాన్ని మనం ఏమంటాం అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏమో అపోజిషన్ పార్టీస్కి సంబంధించింది. అంటే ఎప్పుడైతే అపోజిషన్ పార్టీస్ ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంటు సభ యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది, ఇట్ హ్యాస్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది అసెంబ్లీ అన్నప్పుడు అవి నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెడతాయి. దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి చర్చ వచ్చినప్పుడు చర్చించుకోవచ్చు. ఇక రూలింగ్ పార్టీనే సీఎం మారినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మారుతురు కాబట్టి మళ్ళీ తిరిగి సభ విశ్వాసం ఉన్నదా లేదా అని నిరూపించుకోవడానికి తీసుకునేటువంటి మోషన్నే మనం కాన్ఫిడెన్స్ మోషన్ అంటాము, లేదా దాన్ని ఇంకో రకంగా ఫ్లోర్ టెస్ట్ కూడా అంటాము. ఈ ఫ్లోర్ టెస్ట్ని అండర్ ఆర్టికల్ 175 క్లాజ్ 2 ఈ ఫ్లోర్ టెస్ట్ కోసము గవర్నరు సమన్ ద హౌస్ అండ్ కాల్ ఫర్ ద ఫ్లోర్ టెస్ట్. ఫ్లోర్ టెస్ట్ కోసము అసెంబ్లీ సమావేశాల్ని గవర్నరు ఏర్పాటు చేస్తారు. ఇన్ జనరల్ గవర్నర్కి ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ హ్యాస్ ద పవర్ టు సమన్, డిజాల్వ్ అండ్ ప్రోరోగ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆర్టికల్ 174 కింద గవర్నర్ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయగలడు. అసెంబ్లీని అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు టర్మ్ అయిపోయినప్పటికీ లేదా విశ్వాసం కోల్పోయినప్పుడు దాన్ని డిజాల్వ్ చేసేటువంటి అధికారము, ఆ సమావేశాలని నిరవధికంగా వాయిదా అంటే ప్రోరోగ్ చేసేటువంటి అధికారము గవర్నర్కు ఉంటుంది అండర్ ఆర్టికల్ 174. అండర్ ఆర్టికల్ 174 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి ప్రకారం గవర్నర్ హ్యాస్ ద పవర్ టు డిజాల్వ్ ద అసెంబ్లీ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్. ఇది ఒక్కటే కాదు, ఆర్టికల్ 174 కానీ ఆర్టికల్ 174 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి కానీ ఇవన్నీ కూడా గవర్నరు తన డిస్క్రిషనరీ పవర్ తోటి చేయలేడు, తనకు విచక్షణ అధికారం లేదు ఇవన్నీ చేయడానికి. ఆర్టికల్ 174 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి, ఆర్టికల్ 175 క్లాజ్ 2లో ఉన్నటువంటి ఏవైతే అధికారాలు ఉన్నాయో గవర్నర్కు అవన్నీ కూడా అతని డిస్క్రిషనరీ పవర్లు కాదు, విచక్షణ అధికారాలు కాదు. మరి ఎవరి సలహా ఆధారంగా అతను ఈ అధికారాన్ని చలాయిస్తాడు? అండర్ ఆర్టికల్ 163 గవర్నర్ కెన్ ఎక్సైజ్ ద అబోవ్ ఓన్లీ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. పై అధికారంలో వచ్చినటువంటి అధికారాలన్నింటినీ ఆర్టికల్ 163 కింద గవర్నర్ ఎక్సైజ్ చేస్తాడు. కానీ ఎవరి అడ్వైజ్ మీద, ఎవరి ఎయిడ్ సలహా మీద చేస్తాడు అంటే సీఎం అండ్ హిజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ మీద మాత్రమే చేయగలడు. కానీ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఆర్టికల్ 163 క్లాజ్ 1 కింద గవర్నర్ హ్యాస్ సమ్ డిస్క్రిషనరీ పవర్స్, అతనికి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు కాబట్టి అలాంటి సందర్భంలో ఏదైతే లార్జెస్ట్ పార్టీ ఉందో ఆ లార్జెస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని
చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసేటువంటి విషయంలో గవర్నర్కు విచక్షణ అధికారం ఉంటుంది. ఇంకా మిగతా అన్ని సందర్భాల్లో మాత్రము ఆర్టికల్ 174 క్లాస్ 2 సబ్ క్లాస్ బి, ఆర్టికల్ 175 క్లాస్ 2 విషయంలో మాత్రం గవర్నర్కు ఉన్న అధికారాలన్నీ కూడా ఆర్టికల్ 163కి లోబడి ఉంటాయని చెప్పేసి తెలుసుకోవాలి. రైట్, ఇది దీని యొక్క ఉద్దేశం. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటిది, వివిధ ఆర్టికల్స్ కింద గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటివి. ఇటీవల కాలంలో గవర్నర్ పాత్ర చాలా వివాదాస్పదమవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్, దాని కింద ఉన్నటువంటి గవర్నర్ యొక్క పవర్స్, జనరల్ పవర్స్, డిస్క్రిషనరీ పవర్స్ మీద ఖచ్చితంగా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఇతర ఎగ్జాంపుల్స్ కూడా ఈ మధ్యకాలంలో తమిళనాడు గవర్నమెంట్కి, తమిళనాడు గవర్నర్కి, అదేవిధంగా కేరళ గవర్నమెంట్కి, కేరళ గవర్నర్కి, తెలంగాణ గవర్నర్కి, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో, ఈ వార్త నేపథ్యంలో అవన్నిటిని కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకొని వాటినన్నింటిని ఒకసారి సమగ్రంగా అధ్యయనం చేసినట్టయితే గవర్నర్కి సంబంధించినటువంటి ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వచ్చేటువంటి క్వశ్చన్ని మీరు ఎఫెక్టివ్గా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన డిస్కషన్లో భాగంగా మనం చర్చించబోయేటువంటి రెండవ ఆర్టికల్ వచ్చేసి పాలిటీకి సంబంధించింది. పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ ఇది. లదాఖ్ ప్రొటెస్టర్స్ సీక్ స్టేట్హుడ్ అండ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. 3 ఫిబ్రవరి రోజు లదాఖ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దే హ్యావ్ కమ్ టుగెదర్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిలీజియస్ బిలీఫ్స్కి భిన్నంగా వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి లదాఖ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, మా యొక్క కల్చరల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయాలి, మాకు స్టేట్హుడ్ ఇవ్వాలి, ఫైనల్గా వీలుంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఇవ్వాలి, ఫైనల్గా అవసరమైతే కొత్త స్టేట్ని ఫామ్ చేయాలని 4 డిమాండ్స్ తోటి ఈ లదాఖ్ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఒక లార్జ్ ప్రొటెస్ట్ని తీసుకోవడం జరిగింది 3 ఫిబ్రవరి రోజు. ఈ నేపథ్యంలో అసలు లదాఖ్ ఇష్యూ ఏందనేటువంటి విషయాన్ని మనం ఒకసారి విపులంగా డిస్కస్ చేద్దాం. ఆగస్టు 5, 2019లో జమ్మూ కాశ్మీర్ స్టేట్హుడ్ని తీసేస్తూ దాని స్పెషల్ స్టేటస్ని తీసేస్తూ ఆర్టికల్ 370ని రివోక్ చేసి జమ్మూ కాశ్మీర్ని ఒక యూనియన్ టెరిటరీగా, లదాఖ్ని ఒక యూనియన్ టెరిటరీగా కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఈ లదాఖ్లో మనకు 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఒకటి లే డిస్ట్రిక్ట్, రెండోది కార్గిల్ డిస్ట్రిక్ట్స్. ఈ లే డిస్ట్రిక్ట్ ఏరియాలో బుద్ధిస్ట్ డామినేషన్ ఉండగా ఈ కార్గిల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో మనకు షియా ముస్లిమ్స్ యొక్క డామినేషను ఉంటుంది. ఈ షియా ముస్లిమ్స్, బుద్ధిస్టు వారి డిఫరెన్సెస్ని పక్కన పెట్టేసి లదాఖ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కోసం యునైటెడ్గా ఫైట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో అసలు లదాఖ్ యొక్క హిస్టరీ ఏంది, దానికి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఎందుకు అది కోరుతుంది, ఎంతవరకు కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని చూస్తూ ట్రైబల్ గవర్నెన్స్కు సంబంధించి మన రాజ్యాంగంలో, మన చట్టంలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ట్రైబల్ గవర్నెన్స్కు సంబంధించి మన రాజ్యాంగంలో 2 ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, 2 ముఖ్యమైనటువంటి షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 5th అండ్ షెడ్యూల్ 6th. ట్రైబల్ గవర్నెన్స్కి సంబంధించి షెడ్యూల్ 5th అండ్ షెడ్యూల్ 6th మన రాజ్యాంగంలో ఉన్నాయి. మరి వీటికి రెండింటికి డిఫరెన్స్ ఏంది, వాట్ ఈజ్ షెడ్యూల్ 5th అండ్ వాట్ ఈజ్ షెడ్యూల్ 6th అని చూసినప్పుడు షెడ్యూల్ 5thలో అక్రాస్ ద కంట్రీ మన దేశం మొత్తం కూడా ఉన్నటువంటి ట్రైబల్ రీజియన్స్ని ఆయా రాష్ట్రాల్లో ట్రైబల్ రీజియన్స్ యొక్క గవర్నెన్స్ కోసం ఏర్పాటు చేయబడ్డది షెడ్యూల్ 5th. ఈ షెడ్యూల్ 5thలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ని ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు. ఈ ప్రెసిడెంట్ నోటిఫై చేసినటువంటి ఈ ప్రాంతాల విషయంలో, ఈ ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆ స్టేట్ గవర్నర్కి కొన్ని స్పెసిఫిక్ పవర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ షెడ్యూల్ 5th అనేటువంటిది ఇట్ అప్లైస్ టు ది ఎంటైర్ కంట్రీ. దేశం మొత్తం కూడా ఆయా రాష్ట్రాల్లో ట్రైబల్ రీజియన్స్ని, ట్రైబల్ ఏరియాస్ని గవర్నెన్స్ చేయడానికి ఉన్నటువంటిది షెడ్యూల్ 5th. ఇట్ ఈస్ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్ నోటిఫైడ్ చేస్తుంది షెడ్యూల్ ఏరియా అయినటువంటిది ఏది, ఆ ఏరియా ఆ రాష్ట్రంలో ఏది షెడ్యూల్ ఏరియా అనేటువంటిది ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు. గవర్నర్ హ్యాస్ సమ్ స్పెసిఫిక్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు ది గవర్నెన్స్ ఆఫ్ దట్ ట్రైబల్ రీజన్ అని చెప్పొచ్చు. ఇక్కడ షెడ్యూల్ 6th విషయానికి వచ్చేస్తే షెడ్యూల్ 6th అనేటువంటిది ఎక్స్క్లూజివ్లీ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే సంబంధించినటువంటి షెడ్యూల్. ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించింది కాదు. ఇది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం
ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంత పరిపాలన కోసము ఉద్దేశించబడ్డటువంటిది షెడ్యూల్ 6. ఈ రెండింటికి డిఫరెన్స్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ షెడ్యూల్ 6 ప్రాంతాల్లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి. లైక్ ఆ ఏరియాలో ఉన్నటువంటి షెడ్యూల్స్ ట్రైబ్స్ యొక్క ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడము, వారికి స్పెసిఫిక్గా రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయడము, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి కల్చరల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడము, నెక్స్ట్ వాళ్ళ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ మ్యారేజ్, అడాప్షను, ఇన్హెరిటెన్సు, ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రాంతాల్లో డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఈ యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ పవర్స్ ఇవ్వకుండా వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటైనటువంటిది చేయడం జరిగింది. ఈ 4 స్టేట్స్లో మొత్తం 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ప్రత్యేకించి ఆ ప్రాంతాల పరిపాలన మీద యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి లేనటువంటి అధికారాలు కూడా ఉంటాయి. వాళ్ళ ల్యాండ్ ప్రొటెక్షన్ విషయంలో, వాళ్ళ కల్చర్ ప్రొటెక్షన్ విషయంలో అని చెప్పుకోవచ్చు. దీని ఆధారంగానే ఇప్పుడు లద్దాఖ్ ప్రజలు కూడా మాకు కూడా వీ నీడ్ ది ప్రొటెక్షన్ ఆన్ ది సిమిలర్ లైన్స్ ఆఫ్ ది షెడ్యూల్ 6th స్టేట్స్ అంటున్నారు. ఇన్ అదర్ వర్డ్స్ వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని కూడా షెడ్యూల్ 6th దాంట్లో చేర్చమంటున్నారు కాన్స్టిట్యూషన్లో. అయితే లద్దాఖ్ ఇప్పుడు ఒక స్టాట్యూటరీ ప్రొటెక్షన్ అయితే ఉన్నది. అది లీగల్ ప్రొటెక్షన్ లేదా స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కాదు. ఆ స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఏంటంటే ది లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాక్ట్ 1995 ద్వారా లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. దీనికి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రొటెక్షను, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించిన కొన్ని పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిమిత అధికారాలు కాదు, మాకు షెడ్యూల్ 6th ఉన్నటువంటి ఏవైతే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయో అలాంటి అధికారాలు కావాలి. అలాంటి అధికారాలు కావాలంటే మా లద్దాఖ్ ఏరియా కూడా షెడ్యూల్ 6th చేర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినటువంటి గవర్నెన్స్కు సంబంధించి 2 షెడ్యూళ్ళు ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి షెడ్యూల్సే. కాబట్టి ఏ రాష్ట్రాల్లో షెడ్యూల్ 6th అమల్లో ఉంది, ఏ రాష్ట్రాల్లో షెడ్యూల్ 5th అమల్లో ఉంది, ది లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటిది అది కాన్స్టిట్యూషనల్ బాడీనా లేదా స్టాట్యూటరీ బాడీనా అనేటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్ 370 రివోకేషన్ అనేటువంటిది ఇది ఒక జనరల్ ఐడియా కోసం August 5th, 2019లో రివోకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్టికల్ ఈరోజు డిస్కస్ చేయబోయేది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్, రెడ్యూసింగ్ అమోనియా త్రూ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్. రెడ్యూసింగ్ అమోనియా త్రూ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్. అమోనియా అనేటువంటిది ఈజ్ ఎ పొల్యూటెంట్. ఇది ఒక కాలుష్య కారణి. ఇది ఏం పొల్యూట్ చేస్తుంది? దిస్ పొల్యూట్స్ ఎయిర్, దిస్ పొల్యూట్స్ వాటర్ ఆల్సో, అండ్ దిస్ ఆల్సో కాజెస్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ కూడా కారణమవుతుంది బై ఎన్హాన్సింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. ఈ 2 సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్, ఈ రెండింటి వల్ల యాసిడ్ రెయిన్ వస్తుంది. ఈ అమోనియా అనేటువంటిది ఎన్హాన్సెస్ ది ఫార్మేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ అండ్ నైట్రిక్ యాసిడ్. ఈ రెండింటి వల్ల యాసిడ్ రెయిన్ వస్తుంది. ఈ రెండింటికి ఫార్మేషన్ని ఎన్హాన్స్ చేసేది అమోనియా. యాసిడ్ రెయిన్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ది ఎయిర్, వాటర్ అండ్ టోటల్ ఎన్విరాన్మెంట్. పర్యావరణానికి హానికరమైనటువంటిది యాసిడ్ రెయిన్. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ అమోనియా అనేటువంటిది? అండ్ ఆల్సో ఈ అమోనియా అనేటువంటిది ఇట్ ఆల్సో డిస్ట్రప్ట్ ది నైట్రోజన్ సైకిల్. బయోజియోకెమికల్ సైకిల్స్ ఉంటాయి. ఈ బయోజియోకెమికల్ సైకిల్స్ ద్వారానే లైక్ నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, కార్బన్ సైకిల్, ఈ సైకిల్స్ ద్వారానే న్యూట్రియంట్స్ కాన్స్టాంట్గా ఒక సర్క్యులర్ మోషన్లో దే రివాల్వ్ అరౌండ్ ఎర్త్ నుంచి అట్మాస్ఫియర్లోకి, ఎయిర్ నుంచి మళ్ళీ ఎర్త్లోకి ఇలా సర్క్యులర్ మోడ్లో అవి ట్రావెల్ చేస్తుంటాయి. వీటిని మనం బయోజియోకెమికల్ సైకిల్స్ అంటాం. నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, సల్ఫర్ సైకిల్, కార్బన్ సైకిల్, ఎట్సెట్రా. ఇవనేటువంటిది దీంట్లో నైట్రోజన్ సైకిల్ అనేటువంటిది ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్, ప్లాంట్ గ్రోత్కి అలాగే ఎనిమల్ సర్వైవల్కి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ NH3 ఏదైతే అమోనియా ఉందో ఇది నైట్రోజన్ సైకిల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆల్సో ఇట్ కాజెస్ యూట్రాఫికేషన్ ఇన్ ద లేక్స్. యూట్రాఫికేషన్ అంటే
ఎక్సెసివ్ న్యూట్రియంట్స్ చేరడం ద్వారా విపరీతంగా ఆల్గే పెరుగుతుంది వాటర్ బాడీస్లో. ఆకుపచ్చని పైన ఏదైనా కొన్ని వాటర్ బాడీస్ మనం చూసినట్టయితే వాటి పై భాగంలో చాలా ఎక్కువ మొత్తంలో ఆకుపచ్చని మొక్కలు, ఇతర ఆకుపచ్చని జీవులన్నిటి కూడా పైన పేర్కొని పోయి ఆక్సిజన్ లోపలికి చేరకుండా ప్రివెంట్ చేసేటువంటి వాటర్ బాడీస్ని మనం చూస్తుంటాం. దాన్నే మనం యూట్రాఫికేషన్ అంటాం. లేక్లో ఎక్కువ మొత్తంలో న్యూట్రియంట్స్ యాడ్ కావడం వల్ల లేక్ ఎకోసిస్టమ్ పాడైపోవడాన్ని మనం యూట్రాఫికేషన్ అంటాం. ఈ యూట్రాఫికేషన్కి కారణం కూడా ఎక్కువ మొత్తంలో అమ్మోనియా ఉంటే అది యూట్రాఫికేషన్ కూడా కారణమవుతుంది. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ కానప్పటికీ కూడా దిస్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కింది వాటిలో అమ్మోనియా దేన్ని కలగజేయలేదంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు అమ్మోనియాకు సంబంధం లేదు. కాకపోతే మిగతా అన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ మాత్రం యాసిడ్ రెయిన్ కానీ, యూట్రాఫికేషన్ కానీ, నైట్రోజన్ సైకిల్ డిస్టర్బెన్స్ కానీ కారణమయ్యేటువంటి ఇదొక పొల్యూటెంట్, ఎయిర్ వాటర్ పొల్యూటెంట్. కానీ హవెవర్ ఈ అమోనియా అనేటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అమ్మోనియాని మనం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మోనియా ప్రధానంగా అంటే మనకి అగ్రికల్చర్ నుంచి, నెక్స్ట్ ఎనిమల్ హస్బెండరీ నుంచి కూడా అమ్మోనియా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. కొన్ని ఇండస్ట్రీస్ ద్వారా కూడా అమ్మోనియా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతున్నప్పుడు కూడా ద మేజర్ సోర్స్ ఆఫ్ అమ్మోనియా వచ్చేసి ముఖ్యంగా అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో మేజర్ క్రాప్స్ వచ్చేసి రైస్, వీట్, మెయిజ్, వరి, గోధుమ, మొక్కజొన్న. ఇక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో అమ్మోనియా రిలీజ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ నుంచి ఈ క్రాప్స్ నుంచి అంటే ఇవి మన దగ్గర స్టేపుల్ క్రాప్స్, ఎక్కువ మొత్తంలో ఇవే క్రాప్స్ మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో అమ్మోనియా రిలీజ్ అవుతుంది. ఎందుకు ఈ న్యాచురల్గా అమ్మోనియా రిలీజ్ అవుతుందంటే ముఖ్యంగా వీటికి ఈ క్రాప్స్ కోసం వాడేటువంటి ఫెర్టిలైజర్స్ వల్ల. మనం యూజ్ యూరియా, డిఏపి లాంటి ఫెర్టిలైజర్స్ వాడతాం కదా నైట్రోజన్ కోసం, పంటలకు నైట్రోజన్ కోసం, ఫాస్ఫరస్ కోసం, పొటాషియం కోసం మనము ఫెర్టిలైజర్స్ని వాడుతుంటాం. ఈ ఫెర్టిలైజర్స్ని ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల ఫెర్టిలైజర్స్ నుంచే ఈ రైస్, వీట్, మైజ్లో మనం ఎక్కువ కల్టివేట్ చేస్తాం ఇండియన్స్. దీంట్లో మనం ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్స్ని, ఎరువుల్ని యూజ్ చేయడం వల్ల ఆ ఎరువుల నుంచి అమ్మోనియా రిలీజ్ అవుతుంది. అయితే ఈ అమ్మోనియాని రిడ్యూస్ చేయడం కోసం రిడ్యూసింగ్ అమ్మోనియా ఎమిషన్స్ త్రూ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్. ఎలాగో ఫెర్టిలైజర్ని మనం తగ్గించలేము, కంప్లీట్గా ఫెర్టిలైజర్స్ని మనం అవాయిడ్ చేయలేము. ఎందుకంటే క్రాప్ ఈల్డ్కు మనకు ఫెర్టిలైజర్ చాలా అవసరము. ఆల్రెడీ గ్రోయింగ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఫెర్టిలైజర్స్ కంప్లీట్ పక్కన పెట్టేసి మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేటువంటిది ఇప్పుడు పాసిబుల్ కాదు. మరి ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా అంటే ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఫాలో అవడం ద్వారా కొంత అమ్మోనియాని రిడ్యూస్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి చైనా వాళ్ళు కనుక్కున్నారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథంని యూజ్ చేసి కనుక్కున్నారు ఎక్కడి నుంచి ఎక్కువ అమ్మోనియా రిలీజ్ అవుతుంది, అమ్మోనియాని రిలీజ్ ఏ ఏరియా నుంచి అమ్మోనియా ఎక్కువ రిలీజ్ కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే, మనం ల్యాండ్ని కల్టివేట్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఫెర్టిలైజర్స్, యూరియా, డిఏపీలు మనం నేల పై భాగాన్ని అప్లై చేస్తాం. మొక్క దగ్గర నేల పై భాగంలోనే అప్లై చేస్తాం. అలా నేల పై భాగంలో కాకుండా కొంచెం లోతులో కనుక మనం ఈ ఫెర్టిలైజర్స్ని కనుక మనం అప్లై చేసినట్టయితే మనం ఇక్కడ పై భాగంలోనే అప్లై చేస్తాం యూరియాని మొక్క భాగంలో. కానీ ఇలా పైన కాకుండా కొంచెం నేలని తవ్వి దాన్ని కింద అప్లై చేసినట్టయితే ఈ తక్కువ మొత్తంలో అమ్మోనియాని రిలీజ్ చేయవచ్చు, ఎక్కువ అమ్మోనియా రిలీజ్ అవ్వకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి చైనా వాళ్ళు కనుక్కోవడం అనేటువంటిది జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ టాపిక్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడి నుంచి అమ్మోనియా వస్తుంది, సోర్స్ ఆఫ్ అమ్మోనియా ఏంటిది, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, లైక్ కొన్ని అదర్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ లైక్ ఇండస్ట్రీస్ నుంచి కూడా అమ్మోనియా వచ్చినప్పుడు కూడా మన దేశంలో ముఖ్యంగా అమ్మోనియా సోర్స్ ఏంటంటే అగ్రికల్చర్లో మరి మేజర్ క్రాప్స్ అయినటువంటి రైస్, వీట్, మేజ్ ద్వారా ఎక్కువ వస్తుంది. ఈ అమ్మోనియా అనేటువంటిది ఇట్ పొల్యూట్స్ ఎయిర్, ఇట్ పొల్యూట్స్ వాటర్ ఆల్సో. ఇది యాసిడ్ రెయిన్ కూడా ఇది రెస్పాన్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది యూట్రాఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ కూడా చేస్తుంది. అంటే వాటర్ ఎకోసిస్టమ్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. ఎక్కువ మొత్తంలో అమ్మోనియా దానికి నైట్రోజన్ని లీక్ చేసేసి, నైట్రోజన్ సైకిల్ని డిస్టర్బ్ చేసేసి, నైట్రోజన్ లీక్ చేసేసి వాటర్ బాడీస్లోకి పంపించడం వలన ఎక్కువ మొత్తంలో వాటర్ బాడీలోకి న్యూట్రియంట్ చేసి అక్కడ ఉన్న ఆల్గే ఎక్కువ పెరిగిపోయి ఆ లేక్ ఎకో సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. మిగతా ఫానా ఫ్లోరాకు వాటి యొక్క లైఫ్కు సర్వైవల్కి ఇబ్బంది అవుతుంది. దాన్ని మనం యూట్రాఫికేషన్ అంటాం. అమోనియా యూట్రాఫికేషన్ కూడా కారణం అవుతుంది, యాసిడ్ రెయిన్ కూడా కారణం అవుతుంది, ఎయిర్ వాటర్ పొల్యూషన్ కూడా కారణం అవుతుంది. అలాగే యాంబియంట్ ఎయిర్ క్వాలిటీని కూడా అమోనియా దెబ్బతీస్తుంది. కానీ
హవెవర్ ఇట్స్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.